ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలవుతోందని, ఎలాంటి కార్యక్రమమైనా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 46 మంది వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులు, 2 డిఆర్ఓలపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే తీవ్రమైన చర్యలుంటాయని మరోమారు ఆయన హెచ్చరించారు. ప్రధానమంత్రి సభలో భద్రతా లోపాలపై ఫిర్యాదు వచ్చిందని కేంద్రానికి పంపినట్లు చెప్పారు. భద్రతా లోపాల అంశం కేంద్ర హోంశాఖ పరిధిలో ఉందన్నారు. వాలంటీర్స్ తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు, నిన్నటి దాకా 46 యాక్షన్ హ్యాస్ బిన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్, విచ్ ఇన్క్లూడ్ వాలంటీర్స్, విచ్ ఇన్క్లూడ్ సమ్ విఆర్ఓస్ ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేసేసి కలెక్టర్ లెవెల్లో ఉంటే కలెక్టర్, లేకపోతే నా లెవెల్కి పంపించాలంటే అదే ఈసీఐ లెవెల్ పంపించాలంటే నా ద్వారా పంపించాలి. సో బేసికలీ అదే వి బోత్ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ అగేన్స్ట్ బోత్ రెగ్యులర్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యాజ్ వెల్ యాజ్ వాలంటీర్స్ మీద కూడా వస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఎక్కువగా వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా ప్రతినిధులతో కలిసి తిరగకూడదని ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. సివిజిల్ ద్వారా ఎవరైనా ఫోటో, వీడియో తీసి పంపొచ్చు అన్నారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫోటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించామన్నారు. ఇప్పటి వరకు 1,99,000 పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించామన్నారు. 385 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ పై వివాదం నెలకొనగా ఇప్పటి వరకు టీజర్ చూడలేదని, చూశాక ఆ అంశంపై స్పందిస్తానని సీఈఓ ముఖేష్ కుమార్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ చూపించిన అంశంపై నిషేధం లేదని, ఎవరైనా రాజకీయ ప్రకటనలు చేసుకోవచ్చు అన్నారు. పూర్తిగా పరిశీలించి అంశం ఆధారంగా నిర్ణయం ఉంటుందన్నారు. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్ గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే that will be considered as political advertisement. In what form he has done it, ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది.